ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. నేను ట్విన్స్ వాళ్ళ గురించి నేను చెప్పిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషను, చాలామందికి వాళ్ళకి కెరీర్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ కెరీర్ గైడెన్స్ గురించి చిన్న చిన్న వీడియోలు, షార్ట్ వీడియో అండ్ బిగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసి ఉన్నాను. చాలామంది సంతోషపడ్డారు. పోస్ట్స్ కూడా చాలామంది సంపాదించుకున్నారు. ఐబీపీఎస్, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంటు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు, సివిల్ సర్వీసు గ్రూప్ 1, స్టాక్ జీకే గురించి, ప్రజెంటు జరుగుతున్న స్టేట్స్ అండ్ కంట్రీసు అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను, అవుట్ ఆఫ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ మొత్తం స్టాక్ జీకేకి సంబంధించిన మెటీరియల్ అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు అని పోస్ట్ పెడుతున్నారు చాలామంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. చాలామంది కెరీర్ గైడెన్స్, 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కెరీర్ గైడెన్స్ గురించి చాలామందికి వాళ్ళకి వే గురించి, అలాగే ఏపీ ఎంసెట్, తెలంగాణ నీట్ ప్రిపరేషన్, వాళ్ళకి ఎన్ని గంటలు మనం, ఎన్ని అవర్స్ మనం ఏకదాటిగా ప్రిపరేషన్ చేస్తే మనకి ర్యాంక్ వస్తుందన్నది సులభమైన ప్రక్రియల్లో నేను చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్, షార్ట్ వే టెక్నిక్స్, అవి బండగుర్తులు చాలామంది ఉపయోగపడుతున్నాయని ఎప్రిసియేషన్ చేస్తూ నాకు కామెంట్ పెడుతున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్లో ఎలా ఉపయోగపడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంకా మ్యాథ్స్లో ఫండమెంటల్స్, బేసిక్స్ సంబంధించిన ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఫ్రాక్షన్స్ అవిని చిన్న చిన్న సమ్స్ షార్ట్ కట్లో కూడా నేను ప్రిపేర్ అయ్యే విధంగా కూడా నేను చెప్పినాను. చాలామంది ఆనందపడ్డారు. అలాగే మనకి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. డిఎస్సి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ, సోషల్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంటు, సైన్స్ కంటెంటు వాళ్ళకి సులభమైన రీతిలో అర్థమయ్యేటట్లు కొంత బ్లాక్ బోర్డ్ మీద చూపించమంటున్నారు. ప్రిపరేషన్ ఎలాగ అవ్వాలి మాస్టర్ అని వాళ్ళు చిన్నవి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. డిఎస్సి నోటిఫికేషన్ పడిన వెంటనే మీకు నేను వీడియోస్ పెడతాను. మీరు అవి ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు పోస్ట్ వస్తుంది. మీరు ఎక్కువ కాంపిటేటివ్ సర్కిల్స్కి అయితే వెళ్ళనవసరం లేదు. అది ఏ విధంగా మనం ఏకదాటిగా ప్రిపరేషన్ అయితే మనకి ఈజీగా మనం గెయిన్ అవ్వచ్చు, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలన్నవి నేను మీకు కామెంట్స్లో, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు స్టాక్ జీకేకి సంబంధించినది అయితే ఎక్కువ మీరు విజిఎస్ పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్, ఎక్కువగా డైలీ న్యూస్ పేపర్ ఉపయోగపడుతుంది. ఎక్కువ మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ కంటెంట్ కావాలంటే మనకి ఐక్యరాజ్య సమితి గురించి మనం పర్టికులర్గా చదవాలి. అలాగే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వ దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ గురించి బాగా నేర్చుకోవాలి. దానికి వీటో పవర్ ఉంటుంది. అలాగే శాశ్వత భాషలైన మనకి స్పానిష్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఇవన్నీ శాశ్వత భాషలైన వాటి గురించి కూడా మీరు ఎక్కువ గైడెన్స్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషనే కాకుండా యుఎన్ఓ, యునిసెఫ్, సార్కు, ఎపెక్, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ మనకి యుఎన్ఓ గురించి అడుగుతున్నారు. డిఎస్సి ప్రిపరేషన్కి అయితే మనకి డిఎస్సిలో ఎక్కువ మనకి మ్యాథ్స్లో సులభమైన టెక్నిక్సే వస్తాయి.
షార్ట్ కట్ మెథడ్స్లోనే మనకి ఫాలోయింగ్ ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్స్లో నేను చెప్పిన ట్రిక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు కాబట్టి మీకు ఎక్కువ స్లేట్ పెన్సిల్ తీసుకుని కానీ ఎక్కువ ఎన్ని చిత్తు రఫ్ బుక్స్ ఉపయోగిస్తే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంత మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో మీకు ర్యాంక్ ఉంటుంది డిఎస్సి. ఇంకా కాంపిటేటివ్స్ ఎగ్జామినేషన్స్లో అయితే గ్రూప్ 1 చదవాలంటే గ్రూప్ 2కి కూడా నా కంటెంట్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. దాని గురించి అయితే గ్రూప్ 2కి అయితే మనం ఎక్కువ మ్యాగజైన్స్ చదువుతూ ఉండాలి. ఎవ్రీడే యూ గోయింగ్ టు లైబ్రరీని విజిట్ చేయాలి. స్టాక్ జీకేకి సంబంధించినవి మనం మార్కర్తో మనం అండర్లైన్ చేసుకుని స్టేట్స్ క్యాపిటల్స్, కంట్రీస్ క్యాపిటల్స్, కంట్రీస్ కరెన్సీ, కంట్రీస్ పార్లమెంట్ నేమ్, రాజకీయ ప్రముఖులు ఉదాహరణకి మహాత్మా గాంధీ సమాధి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు, అలాగే పివి నరసింహారావు సమాధి పేరు, ఇందిరాగాంధీ. అలాగే మనం ఇందిరాగాంధీ అయితే మనకు ఎక్కువ టైము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ ఇండియాగా చేశారు. ప్రపంచంలో మొట్టమొదటైతే శ్రీలంక నుంచి అయ్యారు మహిళా ప్రధాని శ్రీమావ బండారు నాయకే. మన కంట్రీలో అయితే ఇందిరాగాంధీ గారు ఎక్కువ ఇయర్స్ అయితే మనకి ప్రైమ్ మినిస్టర్ చేసినారు. రాష్ట్రపతులు, గవర్నర్లు. మన స్టేట్లో అయితే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అవి ఉంటాయి. బెంగాల్ అంటే మనకి బంగ్లాదేశ్ కూడా అక్కడ దగ్గరగా ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా ప్రపంచంలో చాలా పెద్ద కంట్రీ అది కూడా చాలా ఇంచుమించు చాలా పెద్ద కంట్రీ అది బంగ్లాదేశ్ రాజధాని అయితే ఢాకా. మనకి నైబరింగ్ కంట్రీస్ అయితే నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, బర్మా అంటే ఇప్పుడు మయన్మార్ అంటున్నారు. బర్మా గురించి, శ్రీలంక గురించి, చైనా, టిబెట్ గురించి, మాల్దీవుల గురించి కూడా